అత్యంత విశేషమైనటువంటి శని త్రయోదశి రాబోతుంది. అందరూ కూడా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఏలినాటి శని, అర్ధాష్టమ శని, కంటక శని, ఎటువంటి శని దోషాలను తొలగించుకోవడానికి సర్వోత్తమైన మార్గం ఈ శని త్రయోదశి. మిత్రులారా, జూన్ 13 శనివారం రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా విశేషమైన త్రయోదశి గడియలు ఉన్నాయి. కావున ఈ సమయంలో చక్కగా శనేశ్వర స్వామివారి దేవాలయానికి వెళ్ళి, అంటే శివాలయంలో ఉండే నవగ్రహాలకు వద్ద వెళ్ళి నవగ్రహాలలో చక్కగా ప్రదక్షిణాలు చేసి 9 ప్రదక్షిణాలు కానీ నిత్యానుసారంగా ప్రదక్షిణాలు చేయండి. శని భగవానుడికి చక్కగా నువ్వుల నూనెతో అభిషేకం చేయించుకోండి. స్వామివారి యథాశక్తిగా సేవించండి. చూడండి, నల్ల నువ్వులు చక్కగా దానం ఇవ్వండి. బెల్లం స్వామివారికి నైవేద్యం పెట్టండి. అదేవిధంగా బ్లూ కలర్లో ఉండేటువంటి పూలు ఏవైతే ఉన్నాయో, శంకు పూలు కానివ్వండి, అటువంటి పూలు చక్కగా స్వామివారికి అలంకరించండి. ఇవి చేయటం ద్వారా సంపూర్ణమైన శనిగ్రహం కలుగుతుంది. ఎవరు ఈ యొక్క ధనుస్సు రాశి, సింహరాశి, కుంభము, మేనము, మేషము ఈ యొక్క రాశుల వారు చక్కగా విశేషంగా శనిని పూజించండి. మీకున్న సమస్త దోషాలు తొలగిపోతాయి. ఆ రోజు విశేషమైనటువంటి మహాశివరాత్రి కూడా కావున శివాలయంలో చక్కగా ఉదయం పూట శనేశ్వరి పూజ, సాయంత్రం పూట శివారాధన చేయండి. సమస్త దోషాలు తొలగిపోతాయి. ఈ ఒక్క మంత్రం చక్కగా వినండి. ఓం శమగ్నిరగ్నిభస్కరచ్ఛన్నస్తపతు సూర్యః శంబాతో వాత్వరప అపశ్రితః నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. ఈ మంత్రాన్ని చక్కగా వినండి. అదేవిధంగా ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని చక్కగా యథాశక్తిగా 11 సార్లు కానీ 21 కానీ 108 కానీ జపం చేయండి. ఇవి చేయడం ద్వారా సంపూర్ణమైన శనేశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మీ అందరికీ కూడా శుభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. సంపూర్ణ శనేశ్వర అనుగ్రహ ప్రాప్తిరస్తు. జయం.